అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక అతను ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రాముని పిలిచి, జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము. ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళ్తుండగా దోపిడి దొంగలు అతడిని చుట్టుముట్టారు. వారిలో ఒకడు, నీ దగ్గరేం ఉన్నాయి అని అడిగాడు. నా దగ్గర 50 రూపాయలున్నాయి అని చెప్పాడు రాము. దొంగలు అతని జేబును వెతికారు, కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి, నా దగ్గర నిజంగానే 50 రూపాయలున్నాయి అని చెప్పాడు. ఆ నోటిని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనబడటలేదు. ఇదిగో తీసుకోండి అంటూ 50 రూపాయల నోటును వారి చేతికి ఇవ్వబోయాడు. ఆ దొంగల ముఠా నాయకుడు రాము నిజాయితీకి సంతోషపడి అతడిని మెచ్చుకున్నాడు. అంతేకాదు 100 రూపాయలు బహుమానంగా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అర్థమయ్యింది. నిజం చెప్పిన వారికి అన్నిట విజయం లభిస్తుందని రాముకి అర్థమయ్యింది. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.